సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జాప్యం కావడానికి గల సాంకేతిక కారణాలను నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కొల్చార మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత నెల 23న ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఇప్పటి వరకు నీరు ఎందుకు విడుదల కాలేదనే అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇరిగేషన్ శాఖ నీటి విడుదలకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారు ఆమోదం తెలిపినప్పుడే నీరు విడుదల చేస్తే ఆనవాయితీ ఉంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో కేవలం 8 టీఎంసీ నీరు మాత్రమే ఉండడంతో తాగునీటి అవసరాల దృష్ట్యా నీటి విడుదల సాధ్యం కాదని అధికారులు ఆర్డర్ కాపీని హోల్డ్లో ఉంచారు. సింగూర్ ప్రాజెక్టు కింద ఉన్న ఖన్పూర్ హైకోర్టు రైతులకు గత ఏడాది డిసెంబర్లోని ఇరిగేషన్ ఈజీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి నాట్లు వేయొద్దని సూచించారు. ఆ సూచనల మేరకే ఫతేనగర్ కెనాల్ మరియు మహబూబ్ నగర్ కెనాల్ కింద ఉన్న రైతులు తమ వ్యవసాయ పొలాలను సాగు చేయకుండా ఖాళీగా ఉంచారని రాజిరెడ్డి గుర్తు చేశారు. నీటి విడుదలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆవుల రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు హైకోర్టు రైతులు పాల్గొన్నారు. చూడండి ఓకే 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 చూడండి బాబు